మీ మొత్తం బ్యాచ్లో 56 బ్యాచ్లో 23 మెంబర్స్ ఉమెన్ డిఎస్పీస్ అట్లా ఉన్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మీకు చిత్తూరు కదా మేడం. అక్కడ నుంచి అసలు ఆ ప్రయాణం అంతా కొంచెం చెప్తారా, ఎట్లా సాగింది? చిత్తూరులో ఇట్ వాజ్ అ వెరీ బ్రీఫ్ టర్మ్, 3 months మాత్రమే చేశాను. ఆ తర్వాత ఫర్ వేరియస్ రీజన్స్ చెవెళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ 2 years చేశాను. చెవెళ్ళ టర్మ్ వాజ్ వెరీ ఏమంటారు, ఎక్స్పీరియన్స్ రావడానికి చాలా హెల్ప్ అయింది. ఒక విధంగా ఎట్లా అంటే ఆఫీస్లో కూడా స్టాఫ్ ఎక్కువ సరిగ్గా లేక ఇన్వెస్టిగేషన్ అంతా సెల్ఫ్గా చేయడం వల్ల నాలెడ్జ్ రావడం ఒకటి. 2, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకి ఒకవైపు హైదరాబాద్ సిటీ లాంటి దానికి అత్యంత చెరువులో ఉన్నటువంటి చెవెలలో ఆ డివిజన్లో మూఢనమ్మకాలు, చాలా చేతబడులు, వాటితో ఆత్మహత్యలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు. అలానే వేరియస్ అదర్ రీజన్స్తో కూడా ఆత్మహత్యలు, ఫార్మర్స్వి లేకపోతే హౌస్ వైఫ్స్, చిల్డ్రన్ అంటే స్టూడెంట్స్ వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోవడం. అండ్ ఇటువంటివి మనం చూసి కొంచెం నేను సోషల్లీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే కనుక సూసైడ్ రేట్ తగ్గుతుందన్న ఉద్దేశంతో సెవెరల్ యాక్టివిటీస్ వి హావ్ టేకెన్. మీరు అక్కడ ఉన్నప్పుడే చేశారు కదా చేవెళ్ళలో ఉన్నప్పుడు సూసైడ్స్ మీద? that has definitely reduced the number of suicides in that area. నేను స్టార్టింగ్లో చార్జ్ తీసుకునే దగ్గరికి ఎండ్కి కూడాను స్టాటిస్టిక్స్ చూస్తే అది ఒక మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ చేవెళ్ళ. అక్కడి నుంచి మా మ్యాండేటరీ ట్రైనింగ్ ఇన్ గ్రే హౌన్స్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరులో ఓఎస్డి క్రైమ్స్గా ఒక 6 months చేశాను. తర్వాత అన్ని కొంచెం బ్రీఫ్ పీరియడ్లో ఏసీబీలో చేశాను, యాంటీ కరప్షన్ బ్యూరో. దెన్ ఇంటెలిజెన్స్కి వెళ్ళి అక్కడ ఒక 3.5 years పనిచేసిన తర్వాత బైఫర్కేషన్ వల్ల తెలంగాణకి ఆప్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రాచకొండలో మహేష్ భగవత్ గారి అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ కింద అడ్మిన్గా 3.5 years, నియర్లీ 3 years 3 months వరకు చేయడం జరిగింది. ఆ తర్వాత డిసిపి మాదాపూర్, అక్కడి నుంచి సిటీ పోలీస్కి రావడం. జనరల్గా ఎవరికైనా ఆశ కళ ఉన్నా కూడా అవుతారు కారు అది వేరు, కానీ మనకు కొన్ని సినిమాలు అనుకోండి, ఇంకొన్ని స్టోరీస్ అనుకోండి, పోలీస్ అనగానే ఒకలాంటి ఉత్సాహం ఇట్లా ఉంటుంది. ఒక కర్తవ్యం సినిమాలో విజయశాంతి టైపు అట్లాంటిది మనకి. మీరు ఆ డ్రెస్ మొత్తం ఫుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫస్ట్ టైము అసలు ఎట్లా ఫీల్ అయ్యారు? ఒక ఫీలింగ్ ఎట్లా ఉండింది అంటే మిగతా మీ ఫ్రెండ్స్ అందరు కాకుండా మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇట్ హ్యాస్ బీన్ లైఫ్ లాంగ్ అంబిషన్ లాగా అనుకోవచ్చు సివిల్ సర్వీసెస్ అనేది. స్పెషల్లీ పోలీస్ సర్వీస్లో మనం డైరెక్ట్గా పబ్లిక్కి సర్వ్ చేయగలిగే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల అవ్వచ్చు. అట్లనే సో మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా మన కళ్ళెదుట వెన్ వీ సక్సీడ్ అండ్ ఫైనలీ యూనిఫామ్ వేసుకున్నాక డెఫినెట్గా ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ అండ్ యునో ఆల్సో ఇలేటెడ్గా ఫీల్ అవుతాం అనమాట. లైక్ ఎస్ ఫైనలీ దిస్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు బి అండ్ ఐఎమ్ హియర్ అన్నట్టు విల్ బి వెరీ హ్యాపీ డెఫినెట్లీ.